తేనెటీగలు చెట్లల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చి అదంతా ఒక చోటకి చేర్చి తేనెని తయారు చేస్తాయి. తేనె పట్టు అంటాం దాన్ని. ఆ తేనె పట్టుకు సంబంధించి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటిది ఏంటంటే, మనం ఒంటి నిండా ముసుగేసుకునిను లేకపోతే కాగడా పెట్టిను మంట పెట్టి అది తీసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత మనం యువతలకు వచ్చేస్తాం. మళ్ళీ పాపం అవన్నీ తేనె మొదటి నుంచి పెట్టుకుంటూ వస్తాయి, పోయిందని చెప్పేసి ఫీల్ అయ్యి. అలాగా మళ్ళీ ఆ తేనె తొట్ట అట్లాగా చేర్చుకుంటుంది. రెండోసారి వెంటనే వెళ్ళి చేయబెట్టామనుకోండి, మొత్తం గందరగోళం అయిపోతుంది. వెంటాడి వేటాడతాయి అవి. ఇప్పుడు రాజకీయం అట్లాంటిది. కెలుక్కుంటున్నారు చంద్రబాబు గారు. సిట్టింగ్ స్థానాలు మార్చే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్తో చెప్పి, అందుకని నేను గుంటూరు టు జనసేనకు బలమైందని తెలిసి ఆ సీటు ఇవ్వాల. వాస్తవంగా సత్తెనపల్లి కానీ గుంటూరు టు కానీ జనసేన ఆశిస్తుందని తెలిసి ముందే సత్తెనపల్లికి తీసుకెళ్ళిపోయి ఈయన పెట్టేసి కన్నా లక్ష్మీనారాయణని గుంటూరు టు వీళ్ళు అడగకుండా మా సిట్టింగ్ సీటు కదా ఇవ్వమన్నారు. 23 సీట్లు తెలుగుదేశం సిట్టింగ్ సీట్లు ఎవరికి ఇవ్వలేదు కదా. మరి అదే ఇప్పుడు ఉండి సీటు ఎట్లా ఇచ్చారు రఘురామకృష్ణరాజుకి? సరే, అదేదో నా ఇష్టం అనుకోవచ్చు, ఆయన ఇష్టం. రఘురామకృష్ణరాజు తెలుగుదేశం కోసం 4.5 ఏళ్లుగా పోరాడారు కాబట్టి అనుకోవచ్చు, లేదా జగన్ని ద్వేషించారు కాబట్టి, జగన్కి వ్యతిరేకంగా అసలు పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేశాడు కాబట్టి ఆయన సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మన మీడియా ద్వారా కావచ్చు ఇచ్చారు. సిట్టింగ్ సీట్ ఇచ్చి ఇప్పుడు ఒకటి కెలికారు. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, సిట్టింగ్ సీట్లు మాకు కావాలని చెప్పేసి రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ కావాలని అడగడానికి ఒక ఛాయిస్ వచ్చిందిగా. అట్లాగే ఇప్పుడు మళ్ళీ కొన్ని సీట్లు మారుస్తారు అంటున్నారు. అందులో అనపర్తిని తీసుకెళ్ళి అనపర్తి బదులు తంబళ్ళపల్లి ఇస్తారు అట్లాంటిది. అప్పుడు మరి హిందూపురం కూడా ఇవ్వచ్చుగా వాళ్ళకి, వాళ్ళు అడుగుతున్నటువంటిది. ఎంపీ సీటు కూడా ఇచ్చేయచ్చు కదా అక్కడ. అట్లాగే రేపు పొద్దున్న జనసేనకు ఇంకొక బలమైనటువంటి సీట్లు విజయవాడ వెస్ట్ ఇవ్వచ్చు కదా. అప్పుడు సుజనా చౌదరిని తీసుకొచ్చి ఏలూరు ఎంపీని చేసేయచ్చు కదా. ఏం తప్పే ఉంది? ఒకటి మారిస్తే ఏమైనా మార్చాలి కదా. ఇప్పుడు ఒకటి మార్చారు, ఇంకా మారుస్తామంటున్నారు. అది జరిగితే ఖచ్చితంగా మొత్తం కెలుక్కోవడం అవుతుంది. మరి చేస్తారా లేదో చూడాలి.